ఇది లైబ్రరీ అనుకుంటున్నావా, ఇంకేమనుకుంటున్నావు? నేను దీన్ని పవిత్రంగా దేవాలయంలో చూసుకుంటూ వస్తున్నాను. ఇవాళ నీ వల్ల నాశనమైంది. నువ్వు నువ్వు అసలు బొత్తిగా బాధ్యత లేకుండా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? క్షమించండి, ఇది అనుకోకుండా జరిగిపోయింది. చూడమ్మా, ఇదంతా అనుకోకుండా జరగలేదు, నీ పొరపాటు వల్ల జరిగింది. చూడు అంతా ఎంత గందరగోళమైందో. లైబ్రరీ ఇంత పాడైపోయింది. ఎంత చేశాక నేను ఎలా భరించాను? నేను అలా అనకండి, మీరు నన్ను భరించక తప్పదు. ఎందుకంటే నేను ప్రాచీనమైన ఈజిప్షియన్ భాషను చదవగలను, రాయగలను. అంతేకాదు, నేను ప్రపంచంలోని ఏ లిపినైనా సరే చదివి అర్థం చెప్పగలను. ఇంత పెద్ద లైబ్రరీలో ప్రతి పుస్తకం గురించి, ప్రతి సంకేతం గురించి అణువు క్షుణ్ణంగా తెలిసింది నా ఒక్కదానికే. అందుకు కాదు, మీ అమ్మా నాన్న నాకు బాగా కావలసిన వాళ్ళు కాబట్టి నిన్ను భరిస్తూ వచ్చాను. అందుకే అనుభవిస్తున్నాను కూడా. ఇదిగో చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎంత టైం తీసుకుంటావో నాకు తెలీదు. ఈ బీరువాలన్నీ మాత్రం సర్ది తీరాలి. హలో, అబ్దుల్, మొహమ్మద్, బాబ్. పోయిన వాళ్ళ మీద నీకు గౌరవం లేదా? ఎందుకు లేదు, ఉంది. అప్పుడప్పుడు నాకు వాళ్ళతో గడపాలనిపిస్తూ ఉంటుంది. నువ్వు నీ భవిష్యత్తును నాశనం చేసుకున్నట్టుగా నా భవిష్యత్తును నాశనం చేయడానికి ముందే సాధ్యమైనంత త్వరగా నువ్వు ఆ పని చేస్తే మంచిది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మై డియర్ స్వీట్ బేబీ సిస్టర్, మనకిప్పుడు అదృష్టం తుమ్మజిగురులా అంటుకుని చరిత్రే మారబోతోంది. అదృష్టవా? అన్నయ్య ప్లీజ్, నీ మాటలు వినడానికి నాకు నిజంగా మూడ్ లేదు. లైబ్రరీలో నేను ఒక చిన్న పొరపాటు చేశాను. అది కాక బేంబ్రిడ్జ్ స్కాలర్స్ నా అప్లికేషన్ ఫామ్ని తిప్పి పంపించేశారు. నాకు ఈ శాఖలో తగిన అనుభవం లేదట. నీ సంతోషమే నా సంతోషం కదమ్మా. నిన్నిప్పుడు సంతోష పెట్టడానికి నా దగ్గర ఓ వస్తువు ఉంది. ఓ అన్నయ్య, నీ పనికి మాలిన వస్తువులేవు నాకు వద్దు. ఈ పడిపోయిన పుస్తకాలన్నీ సర్దేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇది నీకెక్కడ దొరికింది? ఇది నాకు థీప్స్ తవ్వకాల్లో దొరికింది. జీవితంలో నేను ఏది కనిపెట్టలేకపోయానంటావు కదా, ఇది నేనే కనిపెట్టాను, ఒప్పుకో. అన్నయ్య, ఏంటి నువ్వు అద్భుతమైంది కనుక్కున్నావు. దీన్ని సరిగా పరిశీలించారా? ఇది మొదటి సేటి అధికార సూచకమైన రాజముద్ర, నాకు బాగా తెలుసు. అయితే ఏమంటావు? 2 విషయాలు తేలాలి. అసలు ఈ సేఠి అనేవాడు ఎవడు? వాడేం ఉన్నవాడా? అతను 19వ తరంలోనే 2వ ఫెరో రాజు. వాళ్ళ వంశంలోనే గొప్ప ధనవంతుడు. బాగుంది, చాలా బాగుంది. వాడు నాకు చాలా బాగా నేను నచ్చాడు. మ్యాప్ లో ఎప్పుడో గుర్తించాను. దాదాపు 3000 సంవత్సరాల నాటిది. ఇక్కడున్న లిపిని చూస్తే మీకే అర్థమవుతుంది. వెల్, ఇది హమ్నప్తరా. ఇదో చూడండి, అర్థం లేకుండా మాట్లాడొద్దు. లేనిపోని చిక్కులు కొని తెచ్చుకోవద్దు. గ్రీకు రోమన్ యాత్రికులను విశేషంగా ఆకర్షించే హేమ్నాట్రా గురించి అనేకమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. అవును, ఏదో ప్రేతం వల్ల ఆ నగరం రక్షించబడుతోందని విచిత్రంగా అనిపించే చాలా కట్టుకథలు నేను విన్నాను. కానీ నా పరిశోధనలు మాత్రం నిజానికి ఆ నగరం ఉండొచ్చనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి. మనం హమ్నాత్రా గురించే మాట్లాడుకుంటున్నామా? అవును, ఆ ప్రేతాల నగరం గురించి అక్కడే ఫెరో పూర్వీకులు ఈజిప్ట్ సంపదనంతా దాచిపెట్టారనంటారు. అవునవును, అక్కడ భూగర్భంలో ఓ పెద్ద నిధిని దాచారట. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ శ్మశాన వాటికని మాయం చేశారట. తర్వాత ఫిరోజ్ ఆజ్ఞ ప్రకారం నిధితో పాటు ఆ ప్రదేశం అంతా ఇసుకలో కురుకుపోయిందిట. అందుకే అమెరికన్లు అంటారు అవన్నీ కాకమ్మ కథలు. అయ్యో, అది అంటుకుని ఆర్పండి. అసలే కనబడక చస్తుంటే నువ్వు దీన్ని తగలెట్ట కూడాను. అది కూడా మన మంచికే. హేమ్నాట్రా గురించి తెలుసుకోవాలనే వెర్రి వ్యామోహంలో చాలామంది
చాలా ప్రయత్నాలు చేశారు, తెలుసుకోలేకపోయారు సరికదా, తిరిగి రాలేదు కూడా. రండి రండి, మీరు జైలు మొహం ఇప్పుడు చూసుంటారుగా. ఈ జైలు మొత్తానికి నేనే రాజుని, ఇక్కడ నా మాటే వేదం. ఇదేదో తవ్వకాల్లో దొరికిందని చెప్పావు కదా. ఏదో తమాషాకి చెప్పాను. తమాషా కదా అబద్ధం. అబద్ధం చెప్పడం నాకు అలవాటు. ఇందులో వింతే ఉంది. నేనే చెల్లెల్ని. ఎవరైతే నాకేంటి బొంగులది. అన్నయ్య, నువ్వు దీన్ని ఎవరి దగ్గర కొట్టేశావు కదా. ఇందులో అబద్ధమే ఉంది. వాడి జేబులోంచే అన్నయ్య, కొట్టేశాను. పరాచకాలు ఆడకు అన్నట్టు అతను ఎందుకు జైల్లో పెట్టారు? ఆ సంగతి నాకు తెలీదు, కానీ మీరు అతను చూడడానికి వస్తున్నారని తెలిసాక నేనే స్వయంగా అతన్ని అడిగాను. దానికి అతను ఏమన్నాడు? అతనికి బాగా నమ్మకం ఏదో ఒక రోజు అతని దశ తిరిగిపోతుందని. ఇతని దగ్గర నుంచే కదా నువ్వు దాన్ని కొట్టేసింది? అవును, ఇతనే. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు కానీ బయటికి వెళ్ళి టిఫిన్ చేసేద్దాం. ఎవరు మీరు? నాతో మీకేం పని? మీతోనే. నేను ఇక్కడ సువార్త కూటములు అవి కండక్ట్ చేస్తూ ఉంటాను. ఇది మా చెల్లు ఈవి. ఎలా ఉన్నావు? కళ్ళు లేవా? ఎలా ఉన్నానో తెలియడునా? ఇప్పుడు నేను ఏమన్నాను? మేము మేము ఒక హలో, ఎక్స్క్యూజ్ మీ, మేము విచిత్రమైన నీ పజిల్ బాక్స్ని కనుక్కున్నాం. దాని గురించి ప్రశ్నలు అడగడానికి ఇక్కడికి వచ్చావు. కాదు. కాదా? అవును, మీరు హమ్నాప్తరా గురించి నన్ను అడగడానికి వచ్చారు. వావ్, ఆ బాక్స్ హమ్నాప్తరకు సంబంధించిందని ఎలా చెప్పగలవు? ఎందుకంటే ఆ బాక్స్ నాకు హమ్నాప్తరాలో దొరికింది కాబట్టి. అసలు ఆ డబ్బా మా దగ్గరే ఉందని నీకెలా తెలుసు? నువ్వెవరో గుర్తులేదు. మర్చిపోవడం ఏంటి? నా ఫేస్ నువ్వు ఎప్పుడు చూసా? నువ్వు నువ్వు నిజంగానే హమ్నాప్తరాలో ఉన్నావా? నేను అక్కడే ఉన్నాను. నిజంగా? అంటే అబద్ధం చెప్తానా? నా ఉద్దేశం అది కాదు. నాకు తెలుసు మీ ఉద్దేశం. నేను అక్కడే ఉన్నాను, సిటీ స్థావరంలో, ప్రేతాల నగరంలో. నువ్వు అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్పగలవా?